దళిత క్రైస్తవుల హక్కుల పరిరక్షణ మరియు ఐక్యతను చాటి చెప్పే లక్ష్యంతో మే నెల 26న జగ్గంపేటలో భారీ బహిరంగ సభను నిర్వహించనున్నట్లు దళిత క్రైస్తవ ఐక్యవేదిక నాయకులు ప్రకటించారు. స్థానిక పరిణయ ఫంక్షన్ హాల్ వేదికగా ఉదయం 9 గంటల నుండి ఈ కార్యక్రమం ప్రారంభం కానుంది. వైఎస్ఆర్సీపీ క్రిస్టియన్ మైనారిటీ స్టేట్ వైస్ ప్రెసిడెంట్ జాన్ వెస్లీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బీఎస్పీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ జుత్తుక నాగేశ్వరరావు మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. కేవలం బైబిల్ పట్టుకున్నంత మాత్రాన దళిత క్రైస్తవులకు రిజర్వేషన్లు వర్తించవని, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలను ఈ సభ ద్వారా ఎండగట్టాలని పిలుపునిచ్చారు. మతాల మధ్య చిచ్చు పెడుతూ అన్నదమ్ముల్లా ఉన్న ప్రజలను విడదీస్తున్న పరిపాలనా విధానాలకు వ్యతిరేకంగా దళిత క్రైస్తవులందరూ ఏకమవ్వాలని కోరారు. ఈ కార్యక్రమానికి జాతీయ మరియు రాష్ట్ర స్థాయి ప్రముఖ నాయకులు విచ్చేస్తున్నారు. పద్మశ్రీ మంద కృష్ణ మాదిగ, జీవి హర్ష కుమార్, విజయ్ కుమార్, పివి సునీల్ కుమార్, జీవసుందర్, వీరితో పాటు పూలే అంబేద్కర్, కాన్సీరామ్ ఆశయ సాధకుడు వల్లూరి సత్యానంద మరియు ఇతర ముఖ్య నాయకులు పాల్గొని దళిత క్రైస్తవులకు అవసరమైన సలహాలు, సూచనలు అందజేయనున్నారు. నియోజకవర్గ ప్రజలకు జగ్గంపేట నియోజకవర్గంలోని క్రైస్తవ సోదర సోదరీమణులందరూ మే 26న జరగబోయే ఈ బహిరంగ సభకు భారీ సంఖ్యలో తరలివచ్చి విజయవంతం చేయాలని కోరారు. సభకు విచ్చేసిన ప్రతి ఒక్కరికి భోజన సదుపాయం కల్పించబడుతుందని నిర్వాహకులు తెలిపారు. దళిత క్రైస్తవుల ఐక్యతను చాటి చెప్పేందుకు ఇదొక గొప్ప వేదిక అని, మన హక్కుల కోసం పోరాడేందుకు అందరూ కలిసి రావాలని ఐక్యవేదిక నాయకులు కోరారు. జగ్గంపేటలో ఏర్పాటు చేసినటువంటి ఈ ప్రెస్ మీట్లో మరి ముఖ్యంగా దళిత క్రైస్తవ ఐక్యవేదికని మే నెల 26వ తారీఖున పరిణయ ఫంక్షన్ హాల్లో జరగబో భారీ స్థాయి మీటింగ్కి దళిత క్రైస్తవులందరూ కూడా ఏకమై రావాలని పిలుపునిస్తున్నాము. అలాగే ఈ జగ్గంపేటలో ఉన్నటువంటి దళిత పాస్టర్లు ఎవరైతే ఉన్నారో ప్రతి పాస్టర్ కూడా ఈ యొక్క దళిత క్రైస్తవ ఐక్యవేదికకి ఆ సభకి మీరు అందరూ కూడా విచ్చేసి మన హక్కులను మనం కాపాడాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఎందుకంటే దళిత క్రైస్తవులు బైబిల్ పట్టుకున్నంత మాత్రాన వాళ్ళకి రిజర్వేషన్ వర్తించదనేటువంటి ఈ యొక్క బీజేపీ ప్రభుత్వం ఏదైతే ఉందో ఆ ప్రభుత్వాన్ని ఎండగట్టాలి. రాబోయే ఎలక్షన్లో మన అందరం కూడా ఏకదాటిగా ఇటువంటి ప్రభుత్వాలపై, మత విద్వేషాలను కలుగజేసే ఈ ప్రభుత్వాలపై, మతాల మధ్య చిచ్చు పెట్టి అన్నదమ్ములా ఉండేటువంటి మా అందరినీ కూడా విడదీసి పాలించేటటువంటి ఈ పరిపాలనా విధానాన్ని ఎండగట్టాలనే ముఖ్య ఉద్దేశంతో మరి రేపు మే 26ని జరగబోయే ఈ బహిరంగ వేదికగా మరి ముఖ్యమైనటువంటి మా దళిత నాయకులందరూ కూడా విచ్చేస్తున్నారు. వారందరూ కూడా అమూల్యమైనటువంటి సలహాలు, ఈ దళిత క్రైస్తవులు ఎలా ఉండాలి, వాళ్ళ ఐక్యత ఎలాగ ఉండాలి అనేటువంటి దానిపై మాట్లాడతారు. కాబట్టి దళిత క్రైస్తవులు అందరూ కూడా రేపు మే 26న రావాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. మీడియా మిత్రులందరూ కూడా నమస్కారం. ఏదైతే దళిత క్రైస్తవులపై జరుగుతున్న ఈ రఘురామకృష్ణరాజు గారి నుంచి ఒత్తిళ్లు ఏవైతే ఉన్నాయో దాని నిమిత్తం జాన్ వెస్లీ గారి సారథ్యంలో క్రైస్తవుల హక్కుల సాధనకై దళిత క్రైస్తవ ఐక్యవేదిక అనే నినాదంతో పరిణయ ఫంక్షన్ హాల్లో మీటింగ్ జరుగుతుంది. మే 26న దయచేసి దళిత క్రైస్తవులారా మీరందరూ కూడా ప్రతి ఇంటికి మరి తాళం వేసుకుని ప్రతి కుటుంబం కూడా మరి పరిణయ ఫంక్షన్ హాల్కి వచ్చి ఈ మీటింగ్ని జయప్రదం చేయవలసిందిగా తెలియజేస్తూ ఉన్నాను. ప్రతి దళిత క్రైస్తవుడు హక్కును సాధించుకుని ఈ దళిత క్రైస్తవులు హోదా ఏదైతే ఉందో ఆ హోదాని, రిజర్వేషన్ని మరి సుప్రీంకోర్టుకి తెలియపరిచే రీతిగా మన గొంతు తెలియాలని, మన గలం విప్పాలని, సుప్రీంకోర్టు మన గలాన్ని వారు విని ఆ జడ్జిమెంట్ మార్చాలని ప్రతి ఒక్కరు కూడా దళిత క్రైస్తవులు గొంతెత్తి మన హక్కులు సాధించుకునే క్రమంలో ప్రతి ఒక్కరు కూడా పరిణయ ఫంక్షన్ హాల్లో ఈ మీటింగ్ జయప్రదం చేయాలని, ఈ మీటింగ్ విశిష్ట అతిథులు పద్మశ్రీ మందకృష్ణ గారు, జీవి హర్ష కుమార్ గారు, విజయ్ కుమార్ గారు, దళపతి గారు, అలాగే పివి సునీల్ కుమార్ గారు, జీవి సుందర్ గారు, ఐకాన్, వీళ్ళందరూ విశిష్ట అతిథులుగా వస్తున్నారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ సందేశాన్ని తెలుసుకుని వాళ్ళు చెప్పే మెసేజ్ విని మీరు కూడా క్రైస్తవ విప్లవకారులుగా తయారవ్వాలని అందరికీ పిలుపునిస్తూ ఇట్లు పూలే అంబేద్కర్, కాన్సీరామ్ ఆశయ సాధకుడు, సత్యానందం, వల్లూరి.